జాగ్రత్త. మనుషుల ప్రేమ, మనుషుల మెప్పు, మనుషుల భజన, మనుషుల ఘనత ఆశపడకురా పిచ్చోడా. నువ్వు పాస్టర్ అయినా విశ్వాసమైనా వద్దురయ్య వద్దు. పర్లేదు నానా, ఏసై చాలు నానా, ఆయన మెప్పు చాలు నానా, ఆయన మహిమ చాలు నానా, ఆయన ఘనత చాలు నానా. ఏమంటారు? ఒక్కొక్కళ్ళ తత్వం చూస్తుంటే నవ్వుతుంది నాకు. రే మనం వెనకబడ్డామే, మనం కనపట్లేదు జనానికి, మనం కనపడాలని అక్రమమైన అడుగులు కూడా వేసి కనబడటానికి ప్రయత్నం చేస్తే ఎంత అసహ్యం. ఎందుకు ఆ కక్కుర్తి అవసరమా? ఆ నీచత్వం అవసరమా? ఉన్న విలువలు పోగొట్టుకొని చండాలు మనల్ని మనం చూయించుకోవటం అసహ్యం. అది ఆయన చిత్తమైతే ఆయన మహింపరుస్తాడు. మనం ఆయనకి అప్పగించుకుందాం. ఆయన మహింపరచకపోయినా పర్లే, ఆయన మహిం పొందితే చాలు. ఏమంటారు? మన మహిమ కోసం సేవకు వచ్చామా, ఆయన మహిమ కోసం వచ్చామా? ఆయనే చూసుకుంటాడు. ఏముందనండి మన మహిమ? గాడిదే బిల్డప్ ఇవ్వకూడదు. గాడిదే ఎవరైనా, ఏ మనుషుడైనా ఎవరిని బట్టి ఘనత నానా మనకి? ఎవరిని బట్టమ్మా? ఆయన లేకపోతే మరి మనకి ఎందుకమ్మా ఈ మెప్పు, ఈ ఘనత, ఈ గుర్తింపు, ఈ వెంపర్లాట? దానికోసం కక్కుర్తి పట్టడం, మనమే బరితెగించి తప్పుడడుగులు వేయటం, నీచానికి దిగజారటం, అబద్ధీకులుగా మారటం, చండాలం చేయటం అవసరం వద్దమ్మా. మనకొద్దు అలాంటి మహిమ, మనకొద్దు. మనకి ఏసై మహిమ చాలు, ఏసై ప్రేమ చాలు, ఏసై గుర్తిస్తే చాలు.